వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం, కంటెంట్లోకి వెళ్దాం. ఐసీఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ నుంచి నోటిఫికేషన్. వేలానికర కౌ పోస్ట్ ఇన్ త్రిచూర్ కేరళ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ www.nbpgr.org.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్న పీడిఎఫ్ చెక్ చేసుకున్న తర్వాత త్వరగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి ఆహ్వానించడం జరిగింది. పోస్ట్ చూసుకుంటే సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్గా ఒక పోస్ట్ ఉంది. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. ఐసీఏఆర్ ఎన్బిపిజిఆర్ రీజనల్ స్టేషన్ త్రిచూర్. డీటెయిల్గా పోస్టింగ్ అక్కడే ఉంటుంది. పోస్ట్ డీటెయిల్ చూసుకుంటే ప్రాజెక్ట్ టైటిల్ మెయిన్ స్ట్రీమింగ్ చేసం గ్రామ్ ప్లసం ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ మరియు సస్టైనబిలిటీ త్రూ జెనోమిక్ అసిస్ట్ కోర్ డెవలప్మెంట్ అండ్ ట్రైడ్ డిస్కవరీ. సబ్ ప్రాజెక్ట్ 6. అలాగే వైడ్ హైబ్రిడైజేషన్ అండ్ జెనెటిక్ ఎన్హాన్స్మెంట్ కాంపోనెంట్ 1. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే జూలై 30 తారీఖున ఉంటుంది. చాలా ఎక్కువ టైం ఉంది. బాగా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతే చాలా మంచి అవకాశం. అలాగే ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ చూస్తే కేరళలోనే ఈ అడ్రస్కి ఉంటుంది. రీజనల్ స్టేషన్ వాలనికార కూ పోస్ట్ త్రిచూర్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే పోస్ట్ చూసుకుందాం. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్గా సేల్చి ఉంటుంది. ఒక పోస్ట్ ఉంది. పర్ మంత్ శాలరీ 18,000 ప్లస్ 18% ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే డిజరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2 లేదా 3 more years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ క్రాసింగ్ వర్క్ మీద. అలాగే బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉండాలి. మినిమం ఏజ్ చూసుకొని 50 years దాటి ఉండాలి. 50 years లోపు కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ, ఏజ్, క్వాలిఫికేషన్ మొత్తం ఫిల్ చేసుకొని వెళ్ళాలి రిక్వెస్ట్. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్కి ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ టీఏ ప్రొవైడ్ చేయడం ఉండదు. అకామిడేషన్ ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి. అలాగే అప్లికేషన్ చూసుకుందాం. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా పోస్ట్ పేరు రాసి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేసి బ్లాక్ లెటర్స్ ఫుల్ నేమ్, ఫోటో, రీసెంట్ ఫోటో కాపీస్ 2 ఫోటో కాపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచిది. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, లాస్, అలాగే పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, ప్రెజెంట్ కమ్యూనికేషన్ మీరు వేరే దగ్గర ఉంటే కమ్యూనికేషన్ అడ్రస్ పెట్టుకోవచ్చు. మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారిటల్ స్టేటస్ మరియు ఎస్సీ ఆర్ ఎస్టీ బిలాంగ్స్ ఏ క్యాస్ట్ అనేది ఆధార్ కాపీ, ఒక కాపీ ఆధార్ నెంబర్ మరియు కాపీ అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు 10th స్పెషలైజ్
యూనివర్సిటీ బోర్డ్, పాసింగ్ ఇయర్, మార్క్స్, పర్సంటేజ్, ఇంటర్లో మార్క్స్, పాసింగ్ ఇయర్, పర్సంటేజ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అన్నిటికీ నెట్ ఆర్ పిహెచ్డి లేదా గ్రాడ్యుయేషన్, నెట్ ఆర్ గెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి తీసుకెళ్ళాలి. అదొక డీటెయిల్. ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ ఎన్ని దగ్గర వర్క్ చేశారు